ఈరోజు మనం వృత్తిగా రెండో పాదంలో జన్మించిన వాళ్ళ జాతక ఫలాల్లో ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అంటే చెప్పేసి మనం చూద్దాం. అలాగే ఈ కృత్తిగా రెండో పాదంలో జన్మించి వివిధ లగ్నాల్లో జన్మించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకు కూడా ఏ ఏ గ్రహాలు ఇబ్బందులు పెడతా ఉంటాయి, వీటికి సంబంధించి కూడా మనం ఆలోచిద్దాం. ముందుగా మనం చూస్తున్నాం అనుకోండి, ఈ కృత్తిగా రెండో పాదాన్ని చూసుకుంటే మానసికంగా వీళ్ళు కొంచెం యాంగ్జైటీ పర్సన్స్ అని చెప్పాలి మనం. వీళ్ళ గృహంలో కూడా కొంచెం యాంగ్జైటీగా ఉంటుంది. మా తల్లికి కూడా కొంచెం కోపం ఎక్కువ ఉండే అవకాశం, యాంగ్జైటీ లెవెల్స్ కూడా వీళ్ళ మదర్కు ఉంటుందని కూడా చెప్పొచ్చు మనం. ఇది రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి. అంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద అయితే స్థితి పొందుతాడో, ఏ పాదం మీద అయితే స్థితిని పొందుతాడో, దీన్ని మనం వాళ్ళ జన్మ నక్షత్రంగా చూస్తాం మనం. ఇప్పుడు చంద్రుడు కృత్తిక రెండో పాదంలో స్థితి పొందాడు, వీళ్ళ జన్మ నక్షత్రం కృత్తిక నక్షత్రం అవుతుంది వీళ్ళకి. మేష, ఇది రెండో పాదం అంటే మనకు ఆల్మోస్ట్ వృషభ రాశి అవుతుంది. వీళ్ళ జాతకంలో ఏ గ్రహానికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది, ఇది ఒకటి చూద్దాం. ఇప్పుడు మనం వాస్తవంగా చూసుకున్నాం అనుకోండి, ఈ కృత్తిగా రెండో పాదం వాళ్ళకి ఏ విధమైన పరిహారాలు చేస్తే బాగుంటుంది ఇది మనం ఆలోచించుకున్నాం. ఈ రెండో పాదంలో జన్మించారు ఒక పర్సన్, అంటే ఎంతమంది అయితే కృత్తిగా రెండో పాదంలో జన్మిస్తారో వీళ్ళందరికీ కుజుడు కొంచెం బాధాకారకుడు అవుతాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు కుజగ్రహం అనేది. వీళ్ళు కుజగ్రహానికి శాంతులు పరిహారం చేసుకుంటాం, మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంకి వెళ్ళటం కానీ, లేదా హనుమాన్ టెంపుల్కి వెళ్ళటం, హనుమాన్ చాలీసా చదవటం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నారు అనుకోండి బాగుంటుంది. అలాగే కుజగ్రహానికి సంబంధించిన దానాలు చేయటం, ఇలా చేయటం ఏంటంటే వీళ్ళ మనసులో ఉండే యాంగ్జైటీ లెవెల్స్ ఏదైతే ఉంటాయో, తొందరపాటుతనం, దూకుడుతనం, అగ్రెసివ్గా మాట్లాడటం, ఇలాంటి లక్షణాలన్నీ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. రెండు, వీళ్ళకి డిఫాల్ట్గా భూ సంబంధిత మానసిక ఇబ్బందులు అయితే ఉంటాయి వీళ్ళకి. ల్యాండ్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సైకలాజికల్గా వారసత్వంలో వచ్చే ల్యాండ్ ఇష్యూస్లో కొంచెం మానసిక ఇబ్బందులు పడుతూ ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే కొద్దిగా కామన్గా ఏ లగ్నం వాళ్ళైనా సరే రెండో పాదంలో జన్మిస్తే కనుక ఈ కుజగ్రహానికి రెమెడీ చేయాలన్నమాట. ఈ కుజగ్రహం రెమెడీ ఎలా ఉంటుందంటే కొంచెం అన్నంలో కొంచెం నెయ్యి, కొంచెం బెల్లం వేయటం, దాన్ని ఒక ముద్దగా కలిపి దాని చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేయటం, ఆ ముద్దతో దిష్టి తీసుకుంటాం. ఏదన్నా రావి చిట్టాకులో ఆ ముద్ర పెట్టి ప్రతిరోజు పగటిపూట ఇంటికి దక్షిణ దిక్కులో దాన్ని ఉంచామంటే కనుక మిగిలిపోయి కొంచెం శాంతి అనేది జరిగింది అన్నమాట కుజగ్రహానికి. ఎందుకు ఇక్కడ కృతిక రెండో పాదంలో పుట్టారు కాబట్టి వీళ్ళకి దిష్టి తగలకుండా. రెండోది, వీళ్ళకి ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటంటే సైకలాజికల్గా యాంగ్జైటీ వల్లే సఫర్ అవుతుంటారు. ఐబీపీ లెవెల్స్ ఎక్కువ వస్తుంటాయి యాంగ్జైటీ వల్ల. బ్లడ్ ప్రెషర్లో డిఫరెన్సెస్ రావటం, ఇంకా రక్త సంబంధ దోషాలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వీళ్ళకి కుజగ్రహ పరిహారానికి ఈ చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుంది. రెండు, కనిష్ట సోదర వర్గంతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళతోనూ కూడా వీళ్ళు ఎక్కువ వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. దానివల్ల కూడా వీళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి. ఎక్కువగా వీళ్ళకి యాంగ్జైటీ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్స్ లాంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. రీజన్ ఏంటంటే వీళ్ళకి వృత్తిగా రెండో పాదానికి కుజుడు ఇబ్బంది పెడుతుంది. చెప్పాం కదా, అన్నం ముద్దలో బెల్లము నెయ్యి కలిపి ముద్ద చేసి ఇంటికి దిష్టి తీయాలి. ఈ పర్సన్కి 3 ప్రదక్షిణలు చేయాలి ఉండవచ్చు. దాన్ని తీసుకెళ్ళి ఇంటికి దక్షిణ దిక్కులో పెట్టడం, ఇదంతా ఒక చిన్న పరిహారం అన్నమాట. ఇది కామన్ గా కృతిక రెండులో ఎవరు పుట్టినా కూడా ఇచ్చే పరిహారం మనం. ఇప్పుడు డిఫరెంట్ లగ్నాలు ఉంటాయి మనకి. డిఫరెంట్ లగ్నాలకు వచ్చే వాళ్ళకి ఏంటంటే అడిషనల్ గా ఇంకొక ప్లానెట్ అనేది వీళ్ళని ఇబ్బంది పెడుతుంది, అది శారీరక ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కుజుడేమో మానసిక ఇబ్బందిని క్రియేట్ చేస్తుంటాడు. కొంతమందికి కొన్ని లగ్నాల్లో జన్మించే వాళ్ళకి శారీరక ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు కృతిక రెండో పాదంలో వాళ్ళ చంద్రుడు ఉన్నాడు, వృషభ రాశిలో ఉంటారు వీళ్ళు. వీళ్ళ జన్మ లగ్నం ఇన్ కేసు మేష రాశి అయింది. మేష రాశిలో మనకి లగ్న నక్షత్ర పాదాలు చూసుకుంటాం. ఇది అశ్విని 1, 2, 3 పాదాలను వీళ్ళు జన్మించారు మేష రాశిలో ఇన్ కేసు. వీళ్ళకు కూడా కుజుడు బాగా ఇబ్బంది పెడతాడని చెప్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మేష లగ్నం అశ్విని 1, 2, 3 లగ్న నక్షత్రాలు అవ్వాలి,
అలాగే కృతిక రెండో నక్షత్రం, రెండో పాదం. వీళ్ళకి ఒకే ఒక గ్రహం ఇబ్బంది పెట్టింది, కుజగ్రహం. వీళ్ళకి ఎక్కువగా సర్జరీలు జరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగటం కానీ, ఇంకా రక్త సంబంధం దోషాలు కానీ, బోన్ మ్యారోలో ప్రాబ్లమ్స్ రావటం కానీ, బీపీ లెవెల్స్లో ఎక్కువ తక్కువలు రావటం కానీ, ఖచ్చితంగా సోదర వర్గంతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీళ్ళు హై డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ ఇలాంటివి పెట్టుకుంటే కనుక యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. శస్త్రచికిత్సలు అయితే జరుగుతాయని చెప్పొచ్చు. అందులోనూ మేష లగ్నం అశ్విని 1, 2, 3 పాదాలను పుట్టారండి మేష లగ్నంలో. వీళ్ళకి ఇన్ కేసు స్త్రీ జాతకాలు అయితే కనుక వాళ్ళకి మ్యారిటల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. దీనికి కూడా కుజగ్రహమే కారణం అవుతుంది, ఒకే ఒక గ్రహం కారణం అవుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ కుజుడు దశలు వచ్చినా, అంతర్దశలు వచ్చినా, అలాగే కుజుడు వాళ్ళ జాతకంలో ఎక్కడ ప్లేస్ అయ్యి ఏదన్నా భావాలు చూస్తున్నప్పుడు కానీ, అది వైవాహిక భావాలు అవ్వచ్చు, సంతానానికి సంబంధించి వీటికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ అయితే జరుగుతాయని చెప్పచ్చు. గెస్ పంచమ భావంలో ప్లేస్ అయ్యాడు కుజుడు వీళ్ళ జాతకంలో మేష లగ్నానికి. వీళ్ళు కృతిగా రెండో పాదంలో పుట్టారు. లగ్న నక్షత్రం 1, 2, 3 అశ్విని పాదాలే. ఖచ్చితంగా ఈ స్త్రీల జాతకంలో అయితే కనుక అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అటు కుజగ్రహానికైతే ఖచ్చితంగా వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి. ఒకటి ఆ జన్మ వచ్చేదానికి దిష్టి తీసుకునే పద్ధతి బాగుంటుంది. ప్రతి మంగళవారం పూట ఈ కుజుడి గారి హనుమాన్ గారి టెంపుల్ వెళ్ళడం కానీ, హనుమాన్ చాలీస చదవడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాయంటే ఈ కుజు ప్రభావం తగ్గించవచ్చు. అదే కాదు, వీళ్ళ జాతకంలో కుజుడు ఎప్పుడైనా గోచారంలో అష్టమ భావంలో ప్రవేశిస్తున్నా, లేదా లగ్నాన్ని చూస్తున్నా, అలా ద్వితీయ వస్తుంది, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. ఇది మేష లగ్నం అశ్విని 3 పాదాలు, మొదటి 3 పాదాలు. ఇదే మేష లగ్నంలో మనం చూసుకుంటే కనుక అశ్విని 4వ పాదం కానీ, భరణి 1, 2 పాదాలు. ఇక్కడ లగ్న నక్షత్రం వల్ల వీళ్ళు మేష లగ్న జన్మ జాతకులు. వీళ్ళకి ఎలా ఇబ్బంది ఉంటుంది. వీళ్ళకి అడిషనల్గా ఏంటంటే గురుగ్రహం కూడా ఇబ్బంది పడుతుంది ఫిజికల్గా. గురుగ్రహం అంటే వీళ్ళు జన్మించిన తర్వాత ఎక్కువగా సఫర్ అయ్యేది ఎవరు ఉన్నారంటే కనుక ఈ కృతిగా రెండో పాదంలో జన్మించడం ఒకటి, ఈ పర్టికులర్ మేష లగ్నమే వాళ్ళ లగ్న నక్షత్రం వచ్చి భరణి 1, 2 పాదాలు, అలాగే అశ్విని 4వ పాదం దీనిలో పడింది. వీళ్ళకంటే వాళ్ళ తండ్రి కొంచెం ఇబ్బందులు పడతాం, వీళ్ళ హైయర్ ఎడ్యుకేషన్లో కొంచెం డిస్టర్బెన్స్ రావటం. ఇక్కడ గురువు కూడా వీళ్ళకి ఇబ్బంది పడుతుంది, గురుగ్రహం కూడా, జూపిటర్ కూడా, అంటే గురువుల వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రెండోది వీళ్ళకి ఏంటంటే ఇంటర్నల్ గ్లాండ్స్లో అంటే వారసత్వ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నాం అనుకోండి, వీళ్ళు ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది, బాగా హెవీగా లావ్ అయిపోవటం అదొక ఇబ్బంది వస్తుంది వీళ్ళకి, అంటే బ్యాడ్ ఫ్యాట్స్ విపరీతంగా రావటం. రెండు, లివర్కి సంబంధించిన ఫంక్షనింగ్లో తేడా రావడం. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ జాతకులు ఏంటంటే గురుగ్రహానికి పరిహారాలు చేసుకుంటాం మంచిది. ఇప్పుడు మనం గురుగ్రహ పరిహారం చూస్తున్నాం అనుకోండి, సింపుల్గా చెప్పేది ఏంటంటే సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి, లేకపోతే మీ దగ్గరలో ఉన్న దత్తాత్రేయుడి గారి దక్షిణామూర్తి టెంపుల్స్కి వెళ్తాం, ఇలాంటి అలవాటు చేసుకుంటే అని చెప్తాం. ఇంకా రెమెడీగా చూసుకుంటే గురువారం పూట శనగలు అనే దాన్ని నానబెట్టేసి గుళ్ళలో దానంగా ఇవ్వటం, ప్రసాదంగా మార్చడం, ఇలాంటివి చూసుకోవచ్చు. ఇంకా బాగా చెప్పాలనుకోండి, డైలీ వీళ్ళకి దిష్టి తీయాలి. దిష్టి తీసే పద్ధతులు ఏంటంటే వీళ్ళకి కొంచెం పెరుగన్నం కలిపి ఉదయం పూట ఏదన్నా రావి ఆకులు ఈ పెరుగన్నం ముద్ర పెట్టడం, దాని చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసి వీళ్ళకి దిష్టి తీయటం అనమాట. దీన్ని తీసుకెళ్ళి ఇంటికి ఈశాన్య మూల పెట్టడం అనమాట. అంటే ఇంట్లో అంటే ఇంటి లోపల కాదు, ఇంటి బయట ఈశాన్యం దిక్కులో పెట్టారనుకోండి, బయట ప్రారీ గోడ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి గోడ బయట కానీ, లేదా అపార్ట్మెంట్స్లో ఉన్నారు వాళ్ళు టెర్రస్ పైన ఈశాన్యం వల్ల ఈ పెరుగన్నం ముద్ర పెడితే అక్కడ పక్షులు జంతువులు ఏదో తినడం జరుగుతుంది. ఇట్లా వీళ్ళకి ఏంటంటే గురుగ్రహ పరిహారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇన్ కేసు మేష లగ్నం అశ్విని 4వ పాదం కానీ భరణి 1, 2 పాదాలు పుడితే కనుక పిల్లలు పుట్టంగానే మనం ఏం చేయాలంటే వీళ్ళకి 2 గ్రహాలు ఇబ్బందులు పెడతాం. చూడండి, ఒకటేమో దేహకారకుడైన కుజుడు ఇబ్బంది పెడతాడు మానసిక, 2 జీవకారకుడైన గురువు ఇబ్బంది పెడతాడు, అంటే దేహానికి జీవానికి కష్టం వచ్చే అవకాశం. ఇన్ కేసు వాళ్ళకి ఇన్ కేసు వాళ్ళు పుట్టారు, సూర్యదశ నడుస్తుంది, ఈ సూర్యుడిలో కుజుడు గురువులు వచ్చిన ఇబ్బంది పెడతారు, అయితే ఈ సూర్యుడు వెళ్ళేసి ఈ గ్రహాలతో కంజంక్షన్ అవటం కానీ అష్టమ భావంలో స్థితి పొందినా కూడా బాగా అరిష్టాలు జరిగే అవకాశం ఉంది.
వీళ్ళకి ఏంటంటే పుట్టంగానే మనం ఏం చెప్పాలంటే ఈ కుజగ్రహానికి గురుగ్రహానికి దానాలు ఇప్పించడం, అట్లాగే నక్షత్ర శాంతి ఒకటి, ఇది అలాగే నవగ్రహ శాంతిలో పర్టికులర్గా ఈ రెండు గ్రహాలకి ఎక్కువ శాంతి చేయడం. ఇంకా గణేష్ హోమం, మృత్యుంజయ హోమం అనేది వీళ్ళు పుట్టినప్పుడు చేయొచ్చు. ప్రతి తిథి అంటే వీళ్ళు ఏ తిథిలో జన్మించారో అలా ప్రతి సంవత్సరం వాళ్ళ తిథి ప్రవేశం జరిగిన రోజు ఈ హోమాది కార్యక్రమాలు చేసుకుంటాం మంచిది. ప్రతిరోజు అయితే దిష్టి తీయాలి, పెరుగన్నంతో దిష్టి తీయాలి. అంటే చిన్నపిల్లలు అనుకోండి, దిష్టి తీసి ఈశాన్య మూల పెట్టచ్చు. కొంచెం పెరిగారు వాళ్ళు, నడకొచ్చింది, వాళ్ళని 3 ప్రదక్షిణలు అనేది పెరుగన్నం చుట్టూ ఒక మొద్ద చుట్టూ తిప్పటం, దాన్ని తీసుకెళ్ళి ఈశాన్య మూల పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు తల్లి చేస్తున్నట్టే కనుక ఈ పిల్లల్ని అరిష్టాల నుంచి కాపాడచ్చు. ఇంకా ఇదే కృత్తిక నక్షత్రం 2వ పాదంలో జన్మించారండి. వాళ్ళు జన్మించింది భరణి నక్షత్రం 3, 4 పాదాలు కానీ, అలాగే కృత్తిక 1వ పాదంలో కానీ మేష లగ్నం అయింది వాళ్ళకి. అంటే లగ్న నక్షత్రం పడుతుంది అనమాట. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళ పరిస్థితి చూస్తే ఉంటాగా తల్లి ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్తాను. ఫస్ట్ తల్లి బాగా సఫర్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళకి చంద్రుడు వీళ్ళకి మాతృకారకుడు, 4th లార్డ్, ఇబ్బందులు కదా. అంటే తల్లి సఫర్ అవుతుంది. ఇందాక వాళ్ళకేమో తండ్రి సఫర్ అవుతాడు, ఇక్కడ తల్లి సఫర్ అవుతుంది. వీళ్ళు పుట్టంగానే తల్లి కూడా సఫర్ అవ్వకూడదు అంటే వీళ్ళకి ఏం చేయాలంటే పుట్టిన కాడి నుంచి మనం కొంచెం అన్నంలో కొంచెం పంచదార, పాలు, నెయ్యి అన్నం వేసి ముద్ద కలిపి సాయంత్రం పూట, ఇది సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత అంటే 6:30, 7, 8 ఆ టైంలో ఏంటంటే పిల్లలకి దిష్టి తీయాలి. దిష్టి తీసి ఈ ముద్రని ఏదైనా రావి ఆకులో పెట్టి దీన్ని ఇంటికి వాయువ్యం వల్ల బయట పక్షులకి కానీ వాటికి కానీ, అంటే రాత్రి పూట నిశాచరులు ఉంటాయి, ఎలుకలు గిలుకలు ఏడు వచ్చి తింటా ఉంటాయి, వాటికి ఆహారంగా పెట్టాలి. ఇలా పెడతాం వల్ల ఏంటంటే తల్లికి బాగుంటుంది ఫస్ట్, రెండోది వీళ్ళకే బాగుంటుంది. ఎక్కువ వీళ్ళకి ఏంటంటే ఈ మేష లగ్నంలో జన్మిస్తున్నారు, వీళ్ళకి కఫ సంబంధమైన ఇబ్బందులు, గృహ సంబంధమైన ఇబ్బందులు, అంటే బాడీలో వాటర్ సోర్సెస్, జలతత్వం అనేది సరిగ్గా ఉండదని చెప్పాలి. ఆ జలతత్వానికి సంబంధించిన ఇబ్బందులు రావటం వల్ల ఏంటంటే వాళ్ళ శరీరం ఉబ్బటం, నీరు పట్టేయటం, ఒక్కసారి నీరు సరిపోవటం, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ జలధర సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళు. ముఖ్యంగా తల్లి ఎదుర్కొంటుందని కూడా చెప్పచ్చు చిన్నపిల్లలు పుట్టంగా. వీళ్ళకి మనం చేసే శాంతి ఏదైనా ఉందంటే కనుక ఈ నక్షత్ర జాతకులకి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా చూసుకోవాల్సింది మనం ఏంటంటే కుటుంబంలో ఇబ్బంది వస్తుంది. రెండోది వీళ్ళు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది మేష లగ్న జాతకులు అయ్యి. వాళ్ళ లగ్న నక్షత్ర పాదాలు 3, 4 కానీ కృత్తిక 1వ పాదం కానీ, పై పెంచి వీళ్ళు కృత్తిక 2వ పాదంలో జన్మ నక్షత్రం. వీళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి. అంటే గృహ సంబంధమైన ఇబ్బందులు, వాళ్ళు వెహికల్ సంబంధించిన ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా జర్నీస్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి చిన్న చిన్న యాక్సిడెంట్స్ లాంటివి జరగడం, ఇలాంటి పనులు అవుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి చంద్రుడికి సంబంధించిన దానాలు, అలాగే కుజగ్రహానికి సంబంధించిన దానాలు, ఈ రెండు చేపిస్తుంటారు. ఇంకా ఇంతకుముందు మనం చెప్పాం కాబట్టి వీడియో ఫస్ట్లో సేమ్ ఇంకా మృత్యుంజయ హోమం అంటే తిథి ప్రవేశం రోజు చేసుకునే ప్రతి సంవత్సరం చేసే హోమం, ఇట్లాగా వీళ్ళకి బాలారిష్టాలు రాకూడదు ఫస్ట్. ఈ జాతకులకు ఎక్కువ బాలారిష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు మేష లగ్నం మనకి భరణి 3, 4 పాదాలు, వాళ్ళ కృత్తిక 1వ పాదం అవుతుంది. వీళ్ళకి చంద్రుడు బాధాకారకుడు అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రుడు బాధాకారకుడు, బాల్య జీవితానికి చంద్రుడు కారకుడు, పైగా బాలారిష్టానికి కారకుడు అవుతాడు. పైగా మారక స్థితి అయినా కృత్తిక 2వ పాదంలో లగ్నాత్తు స్థితి పొందటం, వీళ్ళకి ఎక్కువ కొంచెం చిన్నపిల్లలకి వాళ్ళకి జాతకులకే కొంచెం ఆయుష్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు చిన్న చిన్న పనులు చేస్తాం వల్ల మనం వీళ్ళని సేవ్ చేయొచ్చు అని కూడా చెప్పచ్చు. ఇంకా మనం చూసుకున్నాం వృషభ లగ్న జాతకం. వృషభ లగ్నంలో కూడా మనం చెక్ చేసుకుంటే కృత్తిక 2, 3, 4 పాదాల్లో జన్మించారు వీళ్ళు, ఇది లగ్న నక్షత్రం. అలాగే జన్మరాశి కృత్తిక 2వ పాదం, అంటే ఏంటంటే వీళ్ళకి లగ్నంలోనే చంద్రుడు స్థితి పొందటం జరుగుతుంది. ఈ జాతకులు మనం చూసుకున్నాం అనుకో, ఈ జాతకులు కూడా ఏంటంటే వాస్తవం చెప్పాలంటే ఇద్దరికి కుజగ్రహమే, ఈ జాతకులకి ఖచ్చితంగా కుజగ్రహం ఒకే ఒక గ్రహం ఇబ్బంది పెట్టింది. అంటే వీళ్ళకి ఫ్యూచర్లో మ్యారిటల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి రక్త సంబంధమైన ఇబ్బందులు వస్తూ ఉంటుంది. అంటే ఏకగ్రహం ఇక్కడ, ఇంతకుముందు మనకు 2 గ్రహాలు వచ్చినాయి, మళ్ళీ వీళ్ళకి వచ్చేసరికి ఒకే ఒక గ్రహం వస్తుంది, అది కుజుడే ఇబ్బంది పెడతాడు వీళ్ళకి. వీళ్ళని మనం జాగ్రత్త చూసుకోవాలి. వీళ్ళకి దేహానికి ఎక్కువగా దెబ్బలు తగలటం, యాక్సిడెంట్స్ అవటం, ఇలాంటివన్నీ మనం చెక్ చేయొచ్చు వీళ్ళకి.
ఇంకా కుజుడు ప్లేస్మెంట్ని బట్టి కూడా ఇంకా అదర్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అతని ప్లేస్మెంట్ని బట్టి ఏ ఏ భావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూస్తే మనం చెప్పగలుగుతాం. ఓవరాల్గా చూస్తే కనుక వీళ్ళ కుజగ్రహానికి శాంతి అనేది చెప్పేయాలన్నమాట. కుజగ్రహానికి శాంతి మనం చెప్పాం కాబట్టి దిష్టి తీసే విధానం కొంచెం అన్నంలో బెల్లం నెయ్యేసి 3 ప్రదక్షిణలు చేయటం, దిష్టి తీయటం, దాన్ని తీసుకెళ్లి ఇంటికి దక్షిణ మూల పెట్టడం. ఈ విధంగా కుజ శాంతి. ఇంకా మంగళవారం మంగళవారం చేసుకునే కార్యక్రమాలు, కందులు దానాలు చేయటం కానీ, ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్ళటం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవడం, ఇలాంటి పనులు నేను చేయించాను. ఇదే వృషభ లగ్న జాతకుడు. వాళ్ళకి వచ్చి రోహిణి 1, 2, 3 పాదాల్లో జన్మించారు అనుకోండి. ఇప్పుడైతే ఈ సారీ ఇందాక కుజగ్రహం ఒకటే కదా, వాళ్ళకి గురువు కూడా చేపించాలి మనం వాస్తవం చెప్పాలంటే. ఈ వృత్తిగా 2, 3, 4 పదాలు జన్మ లగ్నం అయితే కనుక వృషభ లగ్నం, వీళ్ళకి గురుగ్రహానికి కూడా మనం శాంతి చేపియాలి, ఇది కుజగ్రహంతో పాటు. అలాగే ఇప్పుడు మనకి రోహిణి 1, 2, 3 పాదాల్లో జన్మించారండి. వీళ్ళకి కుజుడే ఏకగ్రహం అవుతాడు. ఇందాక గ్రహం ఏకగ్రహం కాదు, ఇందాక 2 గ్రహాలు వస్తున్నాయి. దీనికి మాత్రం కుజుడే ఏకగ్రహం అవుతున్నాడు. వీళ్ళకి సేమ్ ప్రాబ్లమ్స్ అనమాట. కుజుడికి సంబంధించిన శాంతి చేయటం. ఇందాక వాళ్ళకి 2 చేయొచ్చు మనం, కుజుడికి అలాగే గురువుకి. అదేవిధంగా మనకి రోహిణి 4వ పాదము, అలాగే మృగశిర 1, 2 పాదాలు, ఇది కూడా మనకి వృషభ లగ్నంలో పడుతుంది, వాళ్ళ జన్మ లగ్నం వచ్చి. వీళ్ళని చూసుకున్నాం అనుకోండి, వీళ్ళని చూసుకుంటే సూర్యుడు కూడా ఇబ్బంది పెడతాడు ఏమంటే. సూర్యగ్రహము అలాగే కుజగ్రహం, 2 గ్రహాలు వీళ్ళని ఎక్కువ ఇబ్బందులకు గురి చేస్తాయని చెప్పాలి మనం. ఇది వృషభ లగ్నంలోనే చివరి 3 పాదాలు. చివరి 3 పాదాలు మనకేమొస్తుంది, రోహిణి 4వ పాదం వస్తుంది, అలాగే మృగశిర 1, 2 పాదాలు వస్తుంది. అంటే వీళ్ళకి చూసుకున్నాం అనుకోండి, తల్లి బాగా సఫర్ అవుతుందని చెప్పొచ్చు, తండ్రికి కూడా కొంచెం ఇష్యూస్ వస్తాయని చెప్పొచ్చు. కుజకారకత్వాలు తీసుకుంటే, ఇది సూర్యకారకత్వాలు తీసుకుంటే. ఇంకా కుజకారకత్వాలు తీసుకున్నాం, ఇంకా మ్యారిటల్ ఇష్యూస్ అండ్ గృహ సంబంధమైన ఇష్యూలు. ఈ రెండింటికి ఏంటంటే సూర్యుడికి కూడా పరిహారం చేయాలన్నమాట. సూర్య పరిహారం అంటే మనకు తెలిసిందే కాబట్టి, ఈ గోధుమ అన్నంలో కొద్దిగా నెయ్యి లాంటిది వేయటం, అలాగే సూర్య నమస్కారాలు చేపించడం కానీ, శివాలయంకి వెళ్ళి అభిషేకాలు చేపించడం కానీ, ఇలాంటివన్నీ చేయించాలన్నమాట. ఈ సూర్య పరిహారం చూసుకున్నాం అనుకోండి, మనం సింపుల్ చెప్పాలంటే అంటే మనకి ఇక్కడ గోధుమ అన్నం తీసుకుంటాం, ఏదన్నా దాంట్లో కొంచెం పాలు, చక్కెర వేయటం, నెయ్యి వేయటం, ఈ 3 చేయాలి. గోధుమ అన్నం అంటే మనం గోధుమ అన్నం కూడా ఉండొచ్చు, లేదా గోధుమ రవ్వలు ఉంటాయి. దాన్ని ఒక ముద్ద ఏంటంటే కొంచెం నీళ్ళు పోస్తే మెత్తగా శుద్ధలాగా అయింది. దాంట్లో కొంచెం పాలు, చక్కెర, నెయ్యి వేసి దాన్ని ఒక ముద్ద చేసి ఈ పిల్లలకి దిష్టి తీయాలన్నమాట. చిన్నపిల్లలకి ఈ దిష్టి తీసే కార్యక్రమాలు చేయడం వల్ల ఈ తండ్రికి బాగుంటుందని చెప్పాలి, తల్లికి బాగుంటుందని చెప్పాలి, ఫ్యూచర్లో వీళ్ళ దేహానికి బాగుంటుందని. ఇది వృషభ లగ్న జాతకాలకి ఈ 2 గ్రహాలు తీసుకుంటాం. కుజగ్రహాన్ని తీసుకుంటాం, కుజుడు కామన్ అందరికి. ఎక్స్ట్రా గ్రహం ఏంటంటే వీళ్ళ లగ్నాన్ని బట్టి మనకి ఎక్స్ట్రా గ్రహం వస్తుంది, ఇది సూర్యగ్రహం. వీళ్ళకి ఏంటంటే బోన్స్ క్రాక్స్ అవటం, బోన్లో ఇబ్బందులు రావటం, ఇంకా ఫ్యూచర్లో వచ్చేసరికి వాళ్ళ గవర్నమెంట్ అధికారులతో కానీ, ట్యాక్సెస్ సంబంధించిన ఇష్యూస్ ఇలాంటివి వస్తుంది. 2 మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు ఇబ్బంది పడతారు జాతకులు. వాళ్ళు చాలా సఫర్ అవటం, కష్టాలు పడుతూ ఇలాంటి పనులు జరిగి ఉంటారు. కాబట్టి మీరు ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. దిష్టి కార్యక్రమం ఎక్కువ చేస్తుంటారు, జీవితాంతం చేసిన కార్యక్రమాలు. ఇంకా కుజుడు అంటావా, వారానికి ఒకసారి చేసుకోవచ్చు, మంచిది అది. వీళ్ళకు కూడా శాంతి అనేది కావాలి. ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టినప్పుడు ఏంటంటే గ్రహశాంతి చేపించడం అనేది ముఖ్యమైన అవసరం. చాలా మంది పిల్లలు పుడితే ఎంతకాడికి బర్త్డే ఫంక్షన్ కానీ, వాటికని వీటికని చాలా వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు చేస్తారు. కానీ పిల్లలు పుట్టినప్పుడు ఒక 10 days లోపే, 20 days లోపే వీళ్ళకి ఏంటంటే నక్షత్ర శాంతిను, గ్రహశాంతి చాలా ఇంపార్టెంట్. ఈ గ్రహశాంతి ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి మనిషికి పుట్టినప్పుడు ఒక్కటే గ్రహం కానీ, 2 గ్రహాలు కానీ బలంగా ఇబ్బంది పడతాయి. ఈ ఇబ్బంది పెట్టే గ్రహాలు వాళ్ళని ఇబ్బంది పెడతామే కాదు, వాళ్ళ కరకం కూడా ఇబ్బంది పడతాయి. సోదర వర్గాన్ని ఇబ్బంది పెట్టే గ్రహాలు కొన్ని ఉంటాయి, తాతలను ఇబ్బంది పెట్టే గ్రహాలు కొన్ని ఉంటాయి, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే గ్రహాలు కొన్ని. కాబట్టి గ్రహశాంతి పుట్టంగానే పిల్లలు చేపించడం మంచిది. ఏదైనా శివాలయంలో తీసుకెళ్ళి
శివాలయంలో మనకేంటంటే ఈ గ్రహశాంతి నక్షత్ర హోమాలు ఇలాంటివి చేపించారు అనుకోండి. ఈ పిల్లలు పుట్టినప్పుడు ఏదైతే దోషాన్ని పెట్టుకొస్తారో గ్రహ దోషాన్ని, ఆ గ్రహ దోషాన్ని పుట్టంగానే మనం చేపించిన చాలా మంచిది. చాలా మంది చేపారు. వేరే విషయాల్లో లక్షల లక్షలు ఖర్చు చేస్తారు కానీ ఒక మంచి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రహాల పరిస్థితి ఏంటని చెప్పేసి శాంతి చేయించాలి చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మనం మిథున లగ్నాన్ని తీసుకుందాం. మిథున లగ్నంలో మనకేంటంటే మృగశిర 3, 4 పాదాలు, అలాగే మనకు ఆరుద్ర నక్షత్ర పాదాలు, పునర్వసు నక్షత్ర పాదాలు. అందులో మనకి ఈ మృగశిర చూసుకున్నాము మనం 3, 4 పాదాల్లో కానీ, ఇంకా అట్లాగే ఈ ఆరుద్ర 1వ పాదంలో జన్మించారండి. ఇది లగ్నం వచ్చి ఆ 3 నక్షత్రాలు జన్మ జరిగింది. ఈ 3 నక్షత్రాలు జన్మ జరిగినప్పుడు మనం చూసుకుంటే వీళ్ళకి శని బాగా పీడిస్తాడండి. శని ఎంత బాగా పీడిస్తాడంటే అంత బాగా పీడిస్తాడు. వీళ్ళ కండరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి చిన్నప్పటి నుంచి. ఆ, శరీరం బాగా బక్కచిక్కిపోవటం కానీ, కండరాలు విపరీతంగా ఇది రావటం కానీ శని పీడాకారకుడు. రెండోది వీళ్ళు పుట్టంగానే ఎప్పుడైతే శని పీడాకారకుడు అవుతాడో, ఇన్ కేసు వీళ్ళు రాత్రిపూట జన్మించారు, తండ్రికి బాగా దోషం ఉంటుంది. పగలు జన్మించారు, తాతగారికి దోషం ఉంటుంది. చూడండి చాలా మంది కొన్ని లగ్నాలు పుట్టంగానే పుట్టిన సంవత్సరంన్నరలో తాతగారు చనిపోవటం మీరు గమనించవచ్చు. ఇలా జరుగుతుందంటే కారణం ఏంటంటే ఈ మిథున లగ్నం మనం చూస్తున్నాం సమ్ ఎగ్జాంపుల్. ఇలా చాలా లగ్నాల్లో ఉంటుంది. మిథున లగ్నంలో మనకి వాళ్ళకి మృగశిర 3, 4 పాదాలు కానీ, అలాగే ఆరుద్ర 1వ పాదాలు కానీ జన్మ లగ్నం అయింది. వీళ్ళకి ఖచ్చితంగా మనకి శని గ్రహ పరిహారాలు చేపించాలి. లేకపోతే తాతకు గండం అని కూడా చెప్పొచ్చు మనం, వాస్తవం చెప్పాలి. గ్రహశాంతి ఇంపార్టెంట్. రెండోది వీళ్ళ జాతకంలో కూడా శారీరకంగా చాలా పెయిన్స్ వస్తుంది. ఇన్ కేసు వీళ్ళ జాతకంలో ఈ సూర్యుడు వెళ్ళి ఈ శని వెళ్ళి సూర్యుడితో కనెక్ట్ అయినా, ఆ శుభగ్రహాలైన రాహువుతో కేతువులతో వీళ్ళతో కనెక్ట్ అయ్యాడు, వీళ్ళకి ఖచ్చితంగా వాతం అనేది వస్తుంది. ఎండు వాతం అనేది, పక్షవాతం వచ్చింది, కొంతమంది పోలియో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే శనిగ్రహానికి పరిహారం కంపల్సరీ. అలాగే దిష్టి తీసే విధానం ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఒక అన్నం ముద్దలో నువ్వులు పిండి, కొంచెం మినప్పిండి, ఈ రెండింటిని కలిపి ముద్ద చేసి సాయంత్రం 6, 6:30 తర్వాత 7 తర్వాత అంటే సూర్యోదయం అయిపోయేవాళ్ళకి. అయిపోయిన తర్వాత వీళ్ళకి 3 చిన్నపిల్లలు కాబట్టి ప్రదక్షిణలు చేయలేరు కాబట్టి వీళ్ళకి దిష్టి తీయాలి. దిష్టి తీసుకెళ్ళి ఇంటికి పచ్చిమార ఆ ముద్దని ఏదన్నా రావి ఆకులు కానీ ఎక్కడ పెట్టడం చేశారు అనుకోండి, మంచిది. పెరిగిన తర్వాత ఏంటంటే వీళ్ళకి ప్రదక్షిణ చేయడం అనేది ఒక అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి. ఈ అలవాటు చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో ఏంటంటే శని వల్ల పడే పీడలు ఏవైతే ఉంటాయో అవన్నీ తప్పించుకుంటారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ తండ్రికి కూడా దోషం వస్తుంది వీళ్ళకి. ఈ మిథున లగ్నానికి నవమాధిపతి తండ్రి అవుతున్నాడు, శని అవుతున్నాడు అన్నమాట. ఈ జాతకంలో శని పీడాకారకుడు. వీళ్ళ శారీరకంగా వీళ్ళకి ఎంత పీడ వస్తుందో తాతగారికి అలాగే ఉంటుంది. పగడపూట పడితే, రాత్రిపూట పడితే తండ్రికి అంతే పీడ ఉంటుంది. కాబట్టి శని పరిహారం కంపల్సరీ. కుజుడు పరిహారం కామన్, మర్చిపోవాలంటే కృత్తిక 2వ పాదంలో జన్మ నక్షత్రం చంద్రుడు ఉంటే కుజుడు కామన్ పరిహారం, ఇది మనసుకు సంబంధించింది. 2వ పరిహారం ఏదైతే ఉంటుందో ఇది ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కానీ ఎక్కువగా సఫర్ అవుతారు, భౌతికంగా సఫర్ అయ్యే రెమెడీ అనమాట. ఇది శనికి చేయండి. అలాగే ఆరుద్ర 2వ పాదం, 3వ పాదం, 4వ పాదంలో జన్మించారండి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళ పరిస్థితి చూసామనుకోండి మనం, వీళ్ళకి శుక్రుడు బాగా ఇబ్బంది పెడతాడు. శుక్రుడు ఇబ్బంది పెడుతున్నాడంటే అర్థం ఏంటి? ఇక్కడ ఫ్యూచర్ వీళ్ళ సంతానానికి సంబంధించిన ఇబ్బంది ఉంటుంది. సంతాన ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళకి. రెండోది రాత్రిపూట పుడితే కనుక, పగటిపూట పుడితే కనుక తల్లికి ఇబ్బంది వస్తుంది. ఇంకా రాత్రిపూట పుడితే నా అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. రెండోది కళత్ర సౌఖ్యం అనేది చాలా తక్కువ ఉంటుంది, వైవాహిక సౌఖ్యం అనేది. రెండోది వీళ్ళ జీవితంలో సుఖాలు, సంతోషాలు, లగ్జరీస్ ఇలాంటివన్నీ చాలా తక్కువ ఉంటాయి. సరైన వస్త్రాలు దొరకపోవచ్చు, మంచి ఆభరణాలు ఉండకపోవచ్చు, లగ్జరీ ఉండకపోవచ్చు, మంచి తిండి తినలేరు. అలాగే ఇంటర్నల్ గ్లాండ్స్ లో చాలా ఇబ్బందులు వస్తాయి గ్రంథుల్లో. ముఖ్యంగా చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి చర్మరోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ అనేది ఎక్కువ డ్రై అయిపోవటం, స్కిన్ పాడైపోవటం, ఇలాంటివన్నీ మనం వాళ్ళ మిథున లగ్నంలో మనకి వాళ్ళ లగ్న నక్షత్రం ఆరుద్ర 2, 3, 4 పాదాలు పట్టడంలో మనం గమనించవచ్చు. ఇది ఈ ఈ లగ్నాలకి మిథున లగ్నంలో పుట్టినాడు అక్కడ శుక్రుడు ఇబ్బంది పడతాడు. కాబట్టి ఇక్కడ శుక్రుడికి సంబంధించిన దానాలు చేయాలి. అలాగే శుక్రుడికి సంబంధించిన పరిహారాలు మనం చూసుకున్నాం అనుకోండి. శుక్రగ్రహ పరిహారానికి చూసుకుంటే అమ్మవారికి ఎర్ర గులాబీ పూలు ఇవ్వటం కానీ,
లక్ష్మీదేవి పూజలు చేపట్టడం కానీ, పాయసం లాంటిది, ప్రసాదాలు, పులిహార లాంటి టెంపుల్స్లో శుక్రవారం పూట ఇవ్వటం కానీ ఇవన్నీ చేయొచ్చు మనం. మామూలుగా చూసుకుంటే కనుక వీళ్ళకి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ముద్ద కలిపేసి దీని చుట్టూ దిష్టి తీయటం, దాన్ని తీసుకెళ్ళి ఇంటికి ఆగ్నేయమూలు పెట్టడం చిన్నపిల్లలకి. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి కొన్ని రకాల పరిహారాలు జరుగుతాయి. ఎందుకంటే కొంతమంది 20 రోజులు 21 రోజుల దాకా హోమాలు యజ్ఞాలు చేపిస్తారు కాబట్టి పుట్టిన దగ్గర నుంచి మీరు ఏం చేస్తారంటే ఈ మిథున లగ్నంలో వాళ్ళ లగ్న నక్షత్రం ఆరుద్ర 2, 3, 4 పాదాలు పడితే కనుక అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఆ నేతి ముద్దని ముందు దిష్టి తీయండి. దిష్టి తీసిన తర్వాత బయట పెట్టిన తర్వాత వీళ్ళకి ఇంకా ఆహార కార్యక్రమం చేస్తారు. చూడండి మనకు పాత వాళ్ళు చూడండి ఎప్పుడైనా సరే పిల్లలకి ఆఖరి మొత్తం దిష్టి తీసి బయట పెట్టండి అమ్మా అంటారు. మీరు గమనించే ఉంటారు, పాతకాలం వాళ్ళకి తెలుస్తుంది ఇది. ఈ అన్నాన్ని ఎందుకు దిష్టి తీస్తారు, ఆఖరి ముద్దని పక్కన ఎందుకు పెట్టమంటారంటే ఇది ఒక పరిహారమే. వీళ్ళు ఏంటంటే మామూలు టైంలో చేస్తారు లేదు అని చెప్పేసి అన్నంలో ఆఖరి ముద్దగా చెప్పారు. అప్పట్లో వాస్తవం చెప్పాలంటే అన్నం వండంగా ఫస్ట్ ముద్దనే దిష్టి తీసి పక్కన పెట్టాక ఆ తర్వాత వాళ్ళకి ప్రతిరోజు ఇలా చేస్తున్నారు అనుకోండి. తెలియాలి దిష్టి ఏమేం కలపాలి వీళ్ళకి అని. దిష్టి తీసే విధానంలో వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి మనకు డిఫరెంట్ గ్రహాలు వస్తా ఉంటాయి. ఇప్పుడు అన్నంలో నెయ్యి అంటే శుక్రుడు అనమాట, దీన్ని ఆగ్నేయం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆ పాతకాలంలో ఏంటంటే పర్టికులర్గా చూపించేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. తర్వాత కాలంలో ఏంటంటే అది ఒక నానుడికి వెళ్ళిపోయి పిల్లలకి ఆఖరి మొత్తం దిష్టి తీయటం బయటపడేయటం. కొంతమందికి ఏంటంటే ఆ అన్నం ఎందుకు పడేయాలి వేస్ట్ అయ్యింది కదా అదే ఇది కదా అని చెప్పేసి ఆఖరి మొత్తం కూడా పిల్లలకి పెడుతుంటారు. కాబట్టి మీరు ఏంటంటే ఫస్ట్లోనే చేయండి ఇలాంటి పనులన్నీ, ఇది దిష్టి తీసే కార్యక్రమం. ఇంకా మనం చూసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఇంకా లాస్ట్ ఏముంది మిథున లగ్నంలో పునర్వసు 1, 2, 3 పాదాలు వస్తాయి. ఈ పునర్వసు 1, 2, 3 పాదాలలో పరిస్థితి చూసుకున్నాం మనం. చూసుకుంటే కనుక వీళ్ళకి బుధ గ్రహం కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. వీళ్ళకి ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావటం, బాడీ ఊపిరి పీల్చుకోవటం కొంచెం కష్టంగా అనిపించడం. బుధ గ్రహం చాలా ఇబ్బంది పడుతుంది. బుధుడు కూడా ఏంటంటే చర్మ రోగాలకు కారణం అవుతాడు. అంటే వాళ్ళ నాడీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో నాడీ వ్యవస్థలో ఇబ్బందులు పెట్టదు. రెండోది తల్లి కూడా ఇబ్బందులు పడుతుందని చెప్పాలి. ఇది బిడ్డ యొక్క తల్లి. ఇది మిథున లగ్నం వీళ్ళకి 3వ పాదంలో పట్టడం. వీళ్ళకి మనం ఏం చేస్తాము, దిష్టి తీసే కార్యక్రమం చూసుకున్నాం అనుకోండి. వీళ్ళకి మామూలుగా చెప్తే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేపించడం కానీ, వైష్ణవ దేవాలయాలకు వెళ్తాం కానీ, ఇంకా అక్కడ ప్రసాదాలు అలాంటివి చేయటం, ఇంకా బుధగ్రహానికి శాంతి, పెసల గిసల దానం ఇలాంటివన్నీ ఉంటాయి. అదొకటే కాదు, వీళ్ళకి ఏంటంటే అన్నంలో కొంచెం పాలు పోయటం, పాలు పోసి ఆ ముద్దని ఏంటంటే వీళ్ళకి పిల్లలకి దిష్టి తీసి ఇంటికి ఉత్తరాన ఆ ముద్దను పెట్టడం చేయండి. శాంతి జరిగింది. తర్వాత 20 రోజుల తర్వాత మీరు హోమాలు గేమాలు ఉంటుంది కాబట్టి మనకేంటి గణపతి హోమం అంటే మృత్యుంజయ హోమం, నక్షత్ర శాంతి, అలాగే నవగ్రహ శాంతి చేస్తారు. ఈ నవగ్రహ శాంతి చేస్తున్నప్పుడు వీళ్ళకి ఈ లగ్న జాతకులకి ఏంటంటే కుజగ్రహానికి దానాలు, బుధ గ్రహానికి సంబంధించి దానాలు ఇవ్వాలి. ఈ 2 గ్రహాలు దానం చేస్తే సరిపోతుంది. రెండోది పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి దిష్టి తీయటం అనేది మర్చిపోవాలి. ఎందుకంటే బాలారిష్టం అనేది చాలా ఇబ్బంది. బాలారిష్టమే కాదు, వీళ్ళు పుట్టిన తర్వాత తల్లికి ఇబ్బంది ఉండకూడదు, తండ్రికి ఇబ్బంది ఉండకూడదు. ఎందుకంటే ఇది కామన్గా వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు కనీసం చూసుకున్న మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయినా సరే ఏం చేస్తారంటే ముందుగానే పుట్టిన కాడి నుంచి ఈ కార్యక్రమాలు మొదలు పెడతారు. తర్వాత వాళ్ళకి 21 రోజు, ఇంకా తర్వాత ఎప్పుడన్నా హోమాలు చేయించుకునేటప్పుడు మ్యాక్సిమం 21 రోజులు చేయించాలని చెప్తాం మనం. మంచిది అది. ఎందుకంటే కొన్ని బాలారిష్టాలు 15 రోజులు 20 రోజులు అలా ఉంటాయి. అసలు 10 రోజులు బాలారిష్టం ఉంటుంది, పుట్టిన 5 రోజులు పిల్లలు జరిపి బాలారిష్టం ఉంటుంది. అందుకే ఇమీడియట్లీ ఏంటంటే మనం ఈ దిష్టి కార్యక్రమం పెడతాం. తర్వాత మీరు టెంపుల్స్కి వెళ్ళడం, శివాలయంలో చేపించాలి. ఇవన్నీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మృత్యుంజయుడు ఆయుకారకుడు శివుడే కాబట్టి ఈ శివుడి దగ్గర, శివుడి యొక్క ప్రాంగణంలో శివాలయంలో ఈ హోమం చేయించడం, శాంతి హోమం అనేది అతి ముఖ్యం అనమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్కాటక లగ్నం గురించి, ఈ కర్కాటక లగ్నంలో చూసుకున్నాం అనుకోండి మనం, వీళ్ళకి కర్కాటక లగ్నం మనకంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి, అలాగే ఆశ్లేషం 3 నక్షత్రాలు ఉంటాయి. వీళ్ళు జన్మ లగ్నం వచ్చేసరికి పునర్వసు 4వ పాదం కానీ, అలాగే పుష్యమి 1, 2 పాదాలు, ఈ 3 పాదాల్లో జన్మించాడు మనిషి. వీళ్ళకి శని ఎక్కువ పీడిస్తాడని చెప్పాలి. ఈ శని పీడించడం వల్ల, శనికి చెప్పాం కదా ఇంతకుముందు రెమెడీ మనం. శనికి ఏం చెప్పాం రెమెడీ, అన్నం ముద్దలో కొంచెం మినప్పిండి, నువ్వుల పిండి కలిపి ముద్ద తీసి సాయంత్రం పూట 6 సూర్యోదయం తర్వాత ఆ పిల్లలకి దిష్టి తీసి ఇంటికి పడమర దిక్కున పెట్టడం. ఈ సేమ్ రెమెడీ.
ఇది శనికి సంబంధించిన. అలాగే శనికి సంబంధించిన దానాలు ఇలా చేయటం వల్ల వీళ్ళకి కారణం ఏంటి, ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఎక్కువగా ఈ పర్టికులర్ లగ్న జాతకి మ్యారిటల్ ఇష్యూస్ వస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే శరీరంలో కండరాలకు సంబంధించింది. వీళ్ళకి మోషన్ సరిగ్గా రాదు. శని ఎవరికైతే ఇబ్బంది పెడతాడో ఆ పిల్లలకి ఏంటంటే విరేచన సరిగ్గా కాక ఆకలి సరిగ్గా వేయదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు తిండి సరిగ్గా తినలేరు. వీళ్ళకి మనం చేయాల్సిన రెమెడీ ఏదైనా ఉన్నట్టు పరిహారం శనికి సంబంధించి చేయాలి. ఇదే కర్కాటక లగ్నం మనకి మనం చూసుకున్నాము. ఈ పుష్యమి 3-4 పాదాలు, ఆశ్లేష 1 పాదం ఇందులో జన్మించారు అనుకుంటున్నాం. ఇందులో జన్మించారు. వీళ్ళకి ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నప్పటి నుంచి. ఆ రెస్పిరేటివ్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే ఈ బుధగ్రహం ఉంటుంది. అంటే బుధుడు వీళ్ళకి ఇబ్బంది ఎక్కువ పెడతాడు. ఎవరికి ఈ పుష్యమి 3-4 పాదాలు కానీ ఆశ్లేష 1 పాదంలో జన్మించారు పిల్లలు. బుధుడు మామూలుగానే ఇబ్బంది పెడతాడు, అది మనకు కారకుడు. ఈ బుధుడు ఏంటంటే ఫిజికల్ ఇబ్బంది పెడతాడు. ఊపిరి అందనేది లంగ్స్ అన్ని బాగా డ్రై అయిపోతే లంగ్స్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. రెండోది చర్మ రోగం వస్తుందండి చిన్నపిల్లలకి నుంచి కూడా ఏదో ఒక చర్మం సెన్సిటివ్ అవటం, దానికి సంబంధించిన ఇబ్బందులు రావటం జరుగుతూ ఉంటుంది. రెండోది వీళ్ళకి పుట్టిన తర్వాత మేనమావులకి గండం మేనత్తలకి సమస్యలు వస్తూ ఉంటాయి చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళకి మనం పుట్టిన దగ్గర నుంచి ఏంటంటే చెప్పాం కదా, అన్నంలో కొంచెం నెయ్యి వేసి బుధుడి యొక్క పరిహారం తీసి ఇంటికి ఉత్తరాలు పెట్టడం. తర్వాత మీరు 21 రోజు తర్వాత మిగతా కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా చేపించాలి. ఎందుకంటే బర్త్డేలు లక్షలు ఖర్చు పెట్టారు, ఒక 5,000-10,000 పెడితే కనుక మనకు హోమం అనేది అయిపోతుంది. ఎందుకంటే అక్కడ గణపతి హోమం చేస్తారు, నక్షత్ర శాంతి చేస్తారు, గ్రహ శాంతి చేస్తారు, అలాగే మృత్యుంజయ హోమం చేస్తారు. ఇది ఇంత ప్రాసెస్ అనేది జరగాలి. అలాగే వాళ్ళ ఎవ్రీ పుట్టినరోజు అంటే ఏ తిథి రోజు పుట్టాడు అదే తిథి రోజు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ హోమం చేయించాలి. ఇట్లాగా ఎప్పటికప్పుడు వాళ్ళ ఆయుష్కి వాళ్ళ దోషాలకి ఛార్జింగ్ లాంటిదన్నమాట, దోషాలు పోవడానికి. ఇలాగ బాలారిష్టాలు ఏంటంటే ఒకటి 12 ఏళ్ళ వరకు ఒకటి ఉంటుంది. రెండోది వాళ్ళ కర్మం కూడా బాలారిష్టాలు తీసుకుంటే 20 ఏళ్ళ వరకు కూడా తీసుకెళ్తాం. ఈ కార్యక్రమాలు చేయించుకుంటే మంచిది. కాబట్టి బర్త్డేలు చేసుకోండి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మీరు బర్త్డే చేసుకున్నా వాళ్ళ తిథి ప్రవేశం అయితే కనుక ఆయుష్ హోమం అనేది చేపించాలి ఖచ్చితంగా. దానివల్ల వాళ్ళకి ఏంటంటే భవిష్యత్తులో చాలా కష్టాల్లోకి వెళ్ళకుండా ఉంటారు. వాళ్ళే కాదు, వాళ్ళ గ్రహ బలాలను బట్టి వాళ్ళ మేనమామలు దెబ్బతీస్తున్నారా, తల్లిదండ్రులు దెబ్బతీస్తున్నారా, తాతలను దెబ్బతీస్తున్నారా, వాళ్ళ ఆయుష్ని ఏమైనా వీళ్ళు క్షీణం చేస్తున్నారా, వాళ్ళ ఆర్థిక సమస్యలకు ఏమైనా కారణం అవుతున్నారా. ఎందుకంటే ఈ గ్రహం ఇంట్లో తిరుగుతున్న సేపు వీళ్ళని అంటి పెట్టుకున్న గ్రహ దోషాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ దోష పరిహారాలు చేపించాలి మనం ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకోటి చూసుకుందాం. ఇదే కర్కాటక లగ్నంలో జన్మించారు వాళ్ళు. ఈ ఆశ్లేష 2, 3, 4 పాదాలు వాళ్ళ లగ్న నక్షత్రమే. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళ పరిస్థితి ఇందాక శుక్రుడు చెప్పిన పరిహారం చేయాలి. శుక్ర పరిహారం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ తల్లి దెబ్బతండి ఈ జాతకులు ఎక్కువగా. తల్లి బాగా కష్టాలకు వెళ్ళే అవకాశం. ఎప్పుడైనా ఆశ్లేష 2, 3, 4 పాదాలు పుట్టిన తల్లి ఎక్కువ కష్టాలు పడతాం మామూలుగా చూడొచ్చు చంద్రుడు ఉన్నా కూడా. అలాంటిది లగ్నం పడితే ఇంకా ఎక్కువ కష్టం పడుతుంది. అక్కడ తల్లి మానసికంగా పడుతుంది చంద్రుడు వల్ల, ఇక్కడ శారీరకంగా తల్లి ఎక్కువ కష్టపడుతుంది. కాబట్టి వీళ్ళు పుట్టిన కాడి నుంచి మనం ఏంటంటే శుక్రుడికి సంబంధించిన పరిహారం చేయాలి. శుక్రుడు చెప్పాక అన్నంలో నెయ్యి వేసి ఒక ముద్ద దిష్టి తీసి ఆగ్నేయం మొదలు పెట్టడం చిన్న పరిహారమే. ఇది చేయడం కూడా బద్ధకం అంటే కనుక మనం వాళ్ళ లైఫ్లో తర్వాత డ్యామేజ్ జరిగిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాల యొక్క వాళ్ళ కర్మలు అనేది చాలా బలంగా తగులుతూ ఉంటాయి. ఇంకా కృత్తిక 2వ పాదం అంటే కామన్ అది మీకు, ఇది నక్షత్రంగా సంబంధించింది. ఇది లగ్నాలకు సంబంధించింది. ఈ పర్టికులర్ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏం జరుగుతుంది అని. ఇప్పుడు మనం సింహ లగ్నం తీసుకున్నాం. సింహ లగ్నంలో మనకేంటి మఖా నక్షత్రం వస్తుంది, ఉబ్బా నక్షత్రం వస్తుంది, అలాగే ఉత్తర 1వ పాదం. ఈ సింహ లగ్నం మఖ 3 పాదాల్లో ఒక పర్సన్ జన్మించాడు. ఈ 3 పాదాల్లో వాళ్ళ జన్మించంగానే మనం వీళ్ళని ఒకటే తీసుకోవచ్చు. వీళ్ళకి గురువు అనేది చాలా ఇబ్బంది పెడతాడు. ఇది ఫస్ట్ 3 పాదాలు అనుకుంటాం. గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటి, చిన్నపిల్లలకి ఎక్కువగా కామెర్లు వస్తాయి. చూడండి ఎప్పుడైనా సరే ఈ మఖా వాళ్ళకి కామెర్లు ఎక్కువ రావటం కానీ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి కామెర్లు ఎందుకు వస్తాయంటే లివర్ ప్రాబ్లం వల్ల వస్తుంది. అంటే గురుడు దెబ్బతింటాడు. గురుడు దెబ్బతింటడం వల్ల వాళ్ళ బాడీలో ఏంటంటే వేస్ట్ ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది.
ఇది మఖ లగ్న నక్షత్రం 1, 2, 3 అయింది. వీళ్ళకంటే గురువుకు సంబంధించిన శాంతి చేపించడం, లడ్డూలు లాంటివి గురువారం పూట సాయిబాబా టెంపుల్లో కానీ, లేకపోతే దత్తాత్రేయ స్వామి టెంపుల్స్లో కానీ పంచడం కానీ, శనగలు పంచడం, పసుపు రంగు అరటిపళ్ళు పంచడం, ఇలాంటివి చేస్తుండాలి అనమాట. గురువారం గురువారం పిల్లలు పెట్టడం మంచిది. వీళ్ళకి దిష్టి తీసే విధానం ఆల్రెడీ చెప్పాం కదా. గురువుకి దిష్టి అంటే ఇక్కడ మనం పెరుగన్నం ముద్ద కలపటం, వీళ్ళకి దిష్టి తీయటం, ఇంటికి ఈశాన్య మూలకం. ఇది సింహలగ్నం మొదటి 3 పాదాలు జన్మించడం. ఇంకా మనకి ఇదే సింహలగ్నంలో మఖ 4వ పాదమును, ఉబ్బ 1, 2 పాదాలు. వీళ్ళ జన్మించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళకి చంద్రుడు ఎక్కువ ఇబ్బంది పెడతాడు. సింహలగ్నంలో మనం చూసుకుంటే మా మఖ 4వ పాదం, ఉబ్బ 1, 2 పాదాలు జన్మ నక్షత్రం అయింది, లగ్న నక్షత్రం. అంటే ఆ లగ్నంలో ఆ డిగ్రీలో పుట్టారు. వీళ్ళకి చంద్రుడు ఎక్కువ ఇబ్బంది పెడతాడు. అంటే జల సంబంధమైన ఇబ్బందులు, నడుస్తూ నడుస్తూ కాలు జారి కింద పడిపోవటం, కాళ్ళకి దెబ్బలు తగలటాలు, ఎదురు దెబ్బలు తగలటాలు, ఇలాంటివన్నీ చూడొచ్చు మనం వాళ్ళ జాతకాలు. చూడండి, చంద్రుడు అక్కడ కూర్చున్నా కూడా దెబ్బలు తగిలే ఉన్న చూడొచ్చు మనం. ఈ మఖ 4వ పాదం కానీ, ఉబ్బ 1, 2 పాదాల వాళ్ళ పిల్లలు ఎక్కువ పడిపోతాం అంటారు, ఏదో దెబ్బలు తగిలించుకుంటారు. ఎందుకంటే చంద్రదోషం. ఈ చంద్రదోషం రావడం ఏంటంటే కాలపురుష కుండలు అనేది ఒకటి బాగా ఇది వెళ్తుంటుంది. పైగా ఇక్కడ సింహలగ్నంగా, ఈ సింహలగ్నానికి వ్యయాధిపతి అవుతున్నాడు చంద్రుడు. వ్యయాధిపతి చంద్రుడు అవటం వల్ల ఏంటంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు నదిని దాటడం కానీ, కాలువను దాటడం కానీ, ఇలాగా ఏదన్నా మహానదులు దాటి వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళడం జరుగుతుంది. డెలివరీ టైం తల్లి గుడ్డుగారి గుడ్డుకు వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ప్రాసెస్ ఏంటంటే కొంతమందికి అయితే నదులే దాటం, కానీ ఈ జాతకంలో నదులు దాటే అవకాశం తల్లి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి జలదేవత దోషం అనేది కూడా ఉంది. ఈ దోష పరిహారాన్ని కూడా మనం ఏం చేస్తామంటే చంద్రుడి పరిహారం అండి. దిష్టి తీయటం ఉంది కదా, కొంచెం పాలు, పంచదార, నెయ్యి, అన్నం వేసి ముద్ద చేసి సాయంత్రం సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమైన తర్వాత పిల్లలు దిష్టి తీసి ఇంటికి వాయువ్య మూల దాన్ని పెట్టడం చేయండి. మీరు దోష పరిహారం తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత 21 రోజుల తర్వాత మీరు ఈ గ్రహ శాంతి, నక్షత్ర శాంతి, అలాగే మృత్యుంజయ హోమం అనేది, గణపతి హోమం అనేది ముఖ్యం అన్నమాట. ఇది ఖచ్చితం. బాలారిష్టాల కోసం కూడా ప్రతి సంవత్సరం చేయండి అని చెప్తాను నేనైతే, మర్చిపోకండి. ఎందుకంటే చేయటం మంచిది. ఇంకా మనం చూసుకున్నాము, ఇదే సింహ లగ్నంలో జన్మించారు. జన్మించిన వాళ్ళు ఏంటంటే 3, 4 పుబ్బ నక్షత్రం కానీ, అలాగే ఉత్తర పాల్గొని 1వ పాదం. వీళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుంది మనం చెక్ చేసుకున్నాం అనుకో. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సింహలగ్నంలో కూర్చున్న వాళ్ళకంటే, వీళ్ళ జాతకానికి ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఎవరు ఉన్నారంటే కుజుడు ఇబ్బంది పెడతారు. ఇక్కడ మనకి కుజుడికి ఒకే పరిహారం కాదు. సింహలగ్నం, ఈ పుబ్బ 3, 4 పాదాలు, అలాగే పూర్వ పాల్గొన 1వ పాదంలో జన్మ లగ్నం పడతాం. పైగా కృతిగా వీళ్ళది 2వ పాదం. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే కనుక కుజుడే అనమాట. అంటే ఏకగ్రహం ఇక్కడ. ఇందాక దాకా అన్నిటికీ 2 గ్రహాలు, కుజుడు కామన్గా వచ్చి అడిషనల్ గ్రహం వేరేది వస్తుంది. ఇక్కడ రెండింటికి కుజుడే కాదు. వీళ్ళకి ఎక్కువ చెప్పచ్చు, ఫస్ట్ తల్లిదండ్రులు ఇద్దరు సఫర్ అయ్యే ఛాన్స్. ఇది సింహలగ్నం 3, 4 పాదాలు కానీ, ఇది కానీ అది ఉత్తర పాల్గొన 1వ పాదం. ఫిజికల్ గా సఫర్ అవుతారు తల్లిదండ్రులకి, ఏదో ఒక సమస్య వస్తుంది. అది చంద్రుడు పుట్టాడు, ఆ తల్లిదండ్రులు ఎప్పుడు ఏదో ఒక సైకలాజికల్ సమస్యలు ఇబ్బంది పడతారు. కుజగ్రహాన్ని శాంతి కావాలి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నాం, ఈ చెక్ చేసుకునేటప్పుడు మనకంటే కుజుడికి సంబంధించిన పరిహారం చెప్పాం. అన్నంలో బెల్లం, నెయ్యి వేసి ముద్ద కలిపి దిష్టి తీసి ఇంటికి దర్శనం మొదలు పెడతాం. ఇది ప్రతిరోజు చేసుకోవాలి. మిగతాది కామన్ గానే 21 రోజుల తర్వాత వీళ్ళకి గ్రహ శాంతి, నక్షత్ర శాంతి చేయటం, హోమం చేయటం అనేది తప్పనిసరి. ఇప్పుడు మనకి కన్యా లగ్నం చూసుకుందాం. మనకి కన్యా లగ్నంలో ఏంటి, ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, ఇంకా మనకు హస్త 4 పాదాలు, ఇంకా మనకి చిత్త 2 పాదాలు. అది కన్యా లగ్న నక్షత్రాలు ఉంటాయి మనకి. అందులోను ఉత్తర పాల్గొనిలో జన్మించారు. ఇది 2, 3, 4 పాదాలు. వీళ్ళకి సేమే, కుజు గ్రహం ఇబ్బంది పెడుతుంది కాబట్టి కుజుకు సంబంధించిన పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. వీళ్ళకి ఏకగ్రహం అని చెప్పాలి మనం.
అలాగే మనకి హస్త 1, 2, 3 పాదాల్లో జన్మించారు. ఎప్పుడైతే హస్త 1, 2, 3 పాదాల్లో జన్మించారో ఈ జాతకులకి సూర్యుడికి సంబంధించిన పరిహారం కూడా చేయాలి. సూర్యుడికి సంబంధించిన దానాలు చెప్పారు. అంటే గోధుమ అన్నంలో కొంచెం పాలు, నెయ్యి, ఏదైనా పంచదార వేసి ముద్ద కలిపేసి దానికి ఇంటికి తూర్పు దిక్కున పెట్టడం అనమాట సూర్య పరిహారం. ఇది పుట్టినప్పటి నుంచి చేయాలి. ఇంకా మిగిలిన పరిహారాలు కుజుడిది కామనే. ఈ గ్రహాలు శాంతులు ఇవన్నీ కామన్. ఇంకా అట్లాగే మనం చూసుకున్న వాళ్ళకి ఇది కన్యా లగ్న జాతకులకి ఈ హస్త 4వ పాదం, అలాగే చిత్త 1, 2 పాదాలు జన్మించారండి. వీళ్ళకి గురుడు ఇబ్బంది పెడతాడు. అంటే గురుగ్రహం ఎంత ఇబ్బంది పెడుతుందంటే వీళ్ళకి ఫ్యూచర్ లో భార్యకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, గృహాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి. గురుడు ఇబ్బంది పెట్టడం వల్ల తల్లి ఎక్కువ సఫర్ అవుతుందని చెప్పచ్చు. రెండోది వీళ్ళకి ఎడ్యుకేషన్ లో డిస్టర్బెన్సెస్ రావడం, అదొకటి సమస్య వస్తుంది. లిక్విడ్ గ్యాస్ లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, అదొక సమస్య వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి జాతకానికి గురువు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎప్పుడైతే ఈ మత సంబంధమైన దైవ సంబంధమైన పూజలు పురస్కారాలు బాగా అలవాటు పడ్డారు వీళ్ళు, ఇక్కడ గురువుల ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళకి ఒక వ్యసనంగా మారిపోయింది చిన్నప్పటి నుంచి. ఇంకా బాగుంటది. కానీ పుట్టినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ లివర్ సంబంధించిన ప్రాబ్లం, కామెర్లు రావటం, ఒక్కోసారి ఆయుష్ని తీసేయటం కూడా జరుగుతుంది. పరాశ్చర్య ఉండే అవకాశం ఉండేది. ఈ ప్రాబ్లం వల్ల మనం ఏం చేస్తామంటే గురుడు పరిహారం, పెరుగన్నం దిష్టి తీసి ఇంటికి తీసేటి మొదలు పెట్టడం అనేది పుట్టిన కానీ చేయండి. ఇక మనం తులా లగ్నం వచ్చు. తులా లగ్నంలో మనకి ఏంటంటే చిత్తా 3, 4 పాదాలు, స్వాతి, అలాగే విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1వ పాదంలో జన్మించారు వీళ్ళు. వీళ్ళనేది శుక్రుడు ఇబ్బంది బాగా పెడతాడు. లగ్నాధిపతి ఎక్కువ ఇబ్బంది పెడతాడు. అంటే వీళ్ళకి శుక్ర శాంతి పరిహారాలు, దిష్టికి వచ్చేసరికి అన్నంలో నెయ్యి కలిపి దిష్టి తీసి ఇంటికి ఆగ్నేయం మొదలుపెట్టి. ఇదే మనకి స్వాతి 2, 3, 4 పాదాల్లో జన్మించారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళకి ఎప్పుడైతే లగ్న నక్షత్రం 2, 3, 4 పాదాలు పడుతుంది, వీళ్ళకి ఊపిరికి సంబంధించిన ఇబ్బందులు అయితే వస్తుంది. బ్రీతింగ్, లంగ్స్ వీక్ గా ఉండే అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్. రెండోది వీళ్ళకి తండ్రి ఎక్కువ సఫర్ అవుతాడని కూడా చెప్పచ్చు. తండ్రికి సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, తండ్రి సమస్యలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఏదో ఒక చర్మ వ్యాధి అనేది వీళ్ళు ఎంటాడుతూ ఉంటుందని చెప్పాలి. ఇది లగ్న నక్షత్రం స్వాతిలో 2, 3, 4 పాదాలు ఏదో ఒక చర్మ వ్యాధి, బ్రీతింగ్ లో ఇబ్బంది. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కొద్దిగా పెరిగిన తర్వాత మనం వాళ్ళకి వాకింగ్ లాంటి అలవాటు చేయొచ్చు. వీళ్ళకి ఎడిక్ట్స్ వెళ్ళకుండా చూసుకోవాలి, స్మోకింగ్ లాంటి ఎడిక్ట్స్ వెళ్తే కనుక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. చిన్నప్పుడు మాత్రం వీళ్ళకి ఈ అన్నంలో కొంచెం పాలు పోసి దిష్టి తీసి ఇంటికి ఉత్తర దిక్కులో పెట్టడం, అంటే బుధుడు యొక్క పరిహారం ఆల్రెడీ చెప్పాను వీడియోలో. మీరు ప్రీవియస్ లో ఒకసారి పరిహారాలు ఇవ్వండి, మీకు ఐడియా వస్తుంది. ఈ బుధ పరిహారం చేస్తున్నారు అనుకోండి, వీళ్ళకి కొంచెం బాగుంటుందని చెప్పాలి. రెండోది ఈ లగ్న జాతకులకి ఎక్కువగా మేనమాలు సఫర్ అవుతారని చెప్పాలి. ఎప్పుడైనా సరే ఈ 2, 3, 4 పాదాల స్వాతిలో పుట్టారు, బుధుడు ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడ. బుధుడు ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నాడో, బుధుడి కారకత్వాలు ఏమంటే మేనమామలు, మామగారు, అత్తగారు, వీళ్ళు ఏదో ఒక రకమైన సఫర్ అవుతూ ఉంటారు. వీళ్ళు బుధ పరిహారాలు చేసుకుంటున్నారు జీవితాంతం, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. వీళ్ళకి వచ్చేదానికి రెస్పిరేటివ్ బాగుంటుంది, చర్మ వ్యాధులు తగ్గుతాయి, నర్వస్ సిస్టమ్ బాగుంటుంది, లేకపోతే నర్వస్ వీక్ అవుతాయి అని చెప్పచ్చు. నర్వస్ వీక్ అయినాయి అనుకోండి ఒక పురుష జాతకంలో, వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత సర్టన్ ఏజ్ సంవత్సరానికి ఇది కాదు అని చెప్పచ్చు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే అది వీక్ అవ్వకుండా ఉండాలి ఫస్ట్, నర్వస్ సిస్టమ్ అనేది, రెస్పిరేటరీ సిస్టమ్ బుధ పరిహారం ఖచ్చితం. వీళ్ళకి ఏంటంటే ఏదైనా వైష్ణవ దేవాలయంలో ఈ పెసల దానం చేపించడం కానీ, అలాగే పాలన్నం అనేది ఈ రాముల వారి టెంపుల్ కానీ, నరసింహస్వామి ఇలా వైష్ణవ దేవాలయం ఉంటాయి, శ్రీకృష్ణ టెంపుల్స్. ఇక్కడ వీళ్ళకి బుధవారం పూట ఏంటంటే ఆ టెంపుల్స్కి వెళ్ళి ప్రసాదాన్ని ఇవ్వటం, చేయడం, ఇలాంటి పనులు చేశారు అనుకోండి, కొంచెం శాంతి పరిహారం జరిగిందని చెప్పచ్చు. ఇంకా మనం ఇదే తులా లగ్నంలో విశాఖ 3 పాదాలు ఉంటాయి. ఈ విశాఖ 3 పాదాలు మనం చెక్ చేసాం అనుకోండి, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళని ఎక్కువగా శని ఇబ్బంది పెడతాం. చూడండి, ఇక్కడ శని ఇబ్బంది పెడతా అంటే ఫస్ట్ బాగా సఫర్ అయ్యేది తల్లి అని చెప్తాను. తల్లి బాగా కష్టాలు పడిద్ది అని చెప్పచ్చు. తల్లి బాగా ఎండిపోయినట్టు ఉంటుందని చెప్పచ్చు. రెండోది వీళ్ళకు కూడా ఏంటంటే దేహం అనేది కొంచెం కృషించుకుపోతుంది అని చెప్పచ్చు. ఇప్పుడు శని ఇబ్బంది పెడుతున్నాడు, తులాలగ్న 4th హౌస్ లాట్, వీళ్ళ చెస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో ఎండిపోయినట్టు ఉంటుంది.
అదొకటి మనం ఫిజికల్గా గుర్తించవచ్చు మనం. అంటే వీళ్ళ శని ఇబ్బంది పెడుతున్నాడు అని. శని ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇబ్బంది పెడతాడు. శని ఏ భావాన్ని చూస్తుంటే ఆ భావాన్ని ఇబ్బంది పెడతాడు. భాగ్యాన్ని చూశాడు తండ్రిని ఇబ్బంది పెడతాడు. భాగ్యభావాన్ని చూశాడు భాగ్యభావంలో కూర్చున్నాడు మళ్ళీ తండ్రిని ఇబ్బంది పెడతాడు. తాతని ఇబ్బంది పెడతాడు. తాతను చనిపోయే అవకాశం ఉంటుంది చిన్న వయసులోనే. వీళ్ళ పరిహారం అనేది శని పరిహారం ఇది. శని పరిహారం పుట్టంగానే మనం ఏం చెప్పాం, కొంచెం నువ్వుల పిండి మినప్పిండి అన్నంలో ముద్ద కలిపి ఆ పిల్లల్ని దిష్టి తీసి సాయంత్రం పూట పశ్చిమ దిక్కులో పెట్టడం. ఎవరు ఈ విశాఖ 1, 2, 3 పాదాలు లగ్న నక్షత్రం ఇది. తాత ఇబ్బంది పడతాడు, తల్లి ఇబ్బంది పడుతుంది. వాటి పరిహారం అయితే మ్యాండేటరీ అన్నమాట. ఇప్పుడు మనం వృశ్చిక లగ్నానికి వద్దాం. వృశ్చిక లగ్నంలో మనకేంటి, విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు. అలాగే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2 పాదాలు వీళ్ళు జన్మించారు. వీళ్ళ లగ్నం అవ్వగానే వీళ్ళకి ఒకటే తీసుకోవాల్సిన ఫస్ట్ రెమెడీ ఏంటంటే బుధుడికి రెమెడీ. ఇక్కడ అంతే మేనమావులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి. బుధుడు రెమెడీ ఖచ్చితంగా చెప్పారు. రెండోది వీళ్ళకి కూడా చర్మ సంబంధించిన ఇబ్బందులు, ఇంకా రెస్పిరేటివ్ ఊపిరి అందరినీ. ఎందుకు వృశ్చిక లగ్నం ఈ అనురాధ 1, 2 పాదాల్లో కానీ విశాఖ 4వ పాదంలో కానీ వాళ్ళ జన్మ పడింది అంటే కనుక బుధ శాంతి అవసరం. బుధుడికి శాంతి చెప్పుకున్నాగా అన్నంలో పాలేసి ఉత్తర దిక్కులో పెట్టడం దిష్టి తీసి. ఇదే అనురాధ 3, 4 పాదాలు జ్యేష్ఠ 1వ పాదంలో అతని జన్మ జరిగింది. ఇది వృశ్చిక లగ్నం జన్మ. వీళ్ళకి మ్యారిటల్ ఇష్యూస్ వస్తాయి పెద్దగా, సంతానానికి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి, సెక్సువల్ డిసీజెస్ సంబంధించిన ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సుఖభోగాలకు సంబంధించింది కానీ, డ్రెస్సెస్, వెహికల్స్, ఆభరణాలకు సంబంధించిన సమస్యలు కానీ, ముఖ్యంగా అయితే కనుక పాటపూట పుడితే కనుక తల్లి ఎక్కువ సఫర్ అయితే చెప్పచ్చు కారణం. ఆఫ్టర్ మ్యారేజ్ స్పౌస్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, వైవాహిక ఇబ్బందులు, వివాహం అవ్వవచ్చు, వివాహం అయితే విడాకులు అవ్వచ్చు, ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. ముఖ్యంగా శుక్రుడు దెబ్బతింటం వల్ల ఏంటంటే వీళ్ళకి బాడీలో ఇంటర్నల్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఈ గ్లాండ్స్ సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. బాడీలో జలతత్వానికి సంబంధించిన సఫర్ ఎక్కువ అనిపిస్తుంది, జలాగ్ని తత్వం వస్తుంది. ఇది చర్మ సౌందర్యం ఏదైతే ఉంటుందో, చర్మానికి సంబంధించిన ఇబ్బంది ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన సఫర్ ఎక్కువ పడతారని చెప్పాలి. కాబట్టి ఇక్కడ శుక్రగ్రహాన్ని సార్, శుక్రుడు అంటే ఆల్రెడీ చెప్పాను వీడియో ఫస్ట్లో మీకు ఉంటుంది శుక్రుడు రెమెడీ అని. అలాగే అన్నంలో కొంచెం పాలేసి దాన్ని దిష్టి తీసి ఆగ్నేయమ్మలు పెట్టడం అనేది పుట్టిన కాడికి చేయాలి ఫస్ట్ డే నుంచి. ఇది ఒక దిష్టి కార్యక్రమం అన్నమాట. ఇప్పుడు జ్యేష్ఠ మనకి 2, 3, 4 పాదాల్లో జన్మించారు. ఎప్పుడైతే వీళ్ళు 2, 3, 4 పాదాల్లో జ్యేష్ఠలో జన్మించారు అనుకోండి, వీళ్ళకి ఎవరు ఇబ్బంది పెడతారు? శని ఇబ్బంది పెడతారు ఖచ్చితంగా. శనే కాదు రాహువు కూడా ఇబ్బంది పెడతారు. వీళ్ళకి శని రాహువులకు సంబంధించిన రెమెడీ అదే మినువులు, నువ్వులు, అన్నం ముద్ద దిష్టి తీయటం, ఇంటికి సాయంత్రం పూట వెస్ట్లో పెట్టడం. అదొకటే కాకుండా తల్లి ఎక్కువ సఫర్ అవుతుంది. తాతగారు పుట్టంగానే తాతగారు సఫర్ వస్తుంది. తాతగారు చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళ ఆయుష్ కూడా ఇబ్బందులు రావచ్చు. అందుకే ఇలా పుట్టంగానే ముందు దిష్టి తీయండి. ఆ తర్వాత మీ కార్యక్రమాలను బట్టి, మీ నియమ నిబంధనలు బట్టి 21వ రోజు నుంచి మీరు హోమాలు చేయించుకోవచ్చు, గ్రహశాంతులు చేయించుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ బాలారిష్టం అట్లా ఉండదు. ఈ అరిష్టం ఏంటంటే ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాల అరిష్టాలు అప్పటి గోచార పరిస్థితులు, ఇతర గ్రహాల దృష్టిని పట్టేసి ఈ శని రాహులు తేడా పడటం వల్ల తాతలు చనిపోయే అవకాశం ఉంది వీళ్ళు పుట్టంగానే. వాళ్ళ ఇంట్లో ఈ పుట్టాడు తాతలు మింగేసేటరా అంటే సీజన్ ఏంటంటే ఇదే. పుట్టంగానే దిష్టి తీయడం వీళ్ళకి అలవాటు ఉంటుంది, చెప్తే చేదస్తాం అనుకుంటారు వాళ్ళు. కానీ దిష్టి తీయటం చేసుకోండి హోమం చేసేలోపు మనకున్న ఇదే అనమాట, గ్రహాన్ని బ్యాలెన్స్ చేయడం కన్నా కొంచెం పీరియడ్ అది, దాన్ని అవలంబించు. ఇప్పుడు ధనుర్లగ్న జాతకులు ఉన్నారు. ఈ ధనుర్లగ్న జాతకుల్లో మనకి ఏమేమి వస్తున్నాయి, మూలా నక్షత్రం వస్తుంది, అలాగే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ మూల మొదటి 3 పాదాల్లో పర్సన్ జన్మించాడు, ఖచ్చితంగా చెప్తాం తల్లి ఎక్కువ సఫర్ అవుతున్నాడు. రెండోది వీళ్ళకి జల సంబంధమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, నెమ్ము సంబంధించిన రెస్పిరేటివ్ సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ వచ్చేస్తాం. అంటే ముక్కులు పట్టేయటం, దెబ్బలు పట్టడం, ఊపిరి ఆడకపోవటం. ఎందుకంటే వీళ్ళు కొంచెం మొదటి 3 పాదాల్లో పుట్టారు కాబట్టి ధనుర్లగ్న జాతకులకి ఖచ్చితంగా చంద్రుడికి వీళ్ళు పరిహారం చేస్తారు. ధనుర్లగ్నం మొదటి 3 పాదాల్లో పుడతారంట. మూలం 1, 2, 3 పాదాలు ప్రభావం వీళ్ళపై పడిందంటే కనుక లగ్న జాతకులకు
తల్లి బాగా సఫర్ అయితే తల్లికి ఫ్యూచర్లో కొంచెం సర్జరీలు పడే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మనం తారకత్వం వచ్చిందని చూసుకుంటాం. వీళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. జల సంబంధ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. బాడీలో నీరు చేరిపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడ హెడ్లో నీరు చేరిపోతూ ఉంటుంది. జలదోషం అనేది బలంగా ఎదుర్కొంటారండి. రెండోది ఏంటంటే వీళ్ళకి జలదోషం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనికి కూడా మనం పరిహారాలు అనేది చేసుకోవాలండి. జలదేవతకు కూడా కొన్ని పరిహారాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే చంద్రుడు చేయండి. ఎందుకంటే అన్నంలో కొద్ది పాలు నెయ్యి పంచదార వేసి దిష్టి తీసి ఇంటికి వాయువ్యం మూల, అంటే నార్త్ వెస్ట్ అంటాం, నార్త్ వెస్ట్ లో పెట్టడం అనేది మీరు అలవాటు చేసుకోండి, చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఈ మూల 4వ భాగం, పూర్వాషాఢ 1, 2 భాగాలు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళకి కుజుడు ఎక్కువ ఇబ్బంది పడతారు. కుజగ్రహానికి అంటే వీళ్ళకంటే రక్త సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్న చిన్న స్మాల్ యాక్సిడెంట్స్, సర్జరీలు పడే అవకాశం ఉంటుంది. ల్యాండ్ ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్లో. ఇన్ని కొన్ని రకాల భౌతికమైన ఇబ్బందులు కుజుడు కారణం అవుతారు. కాబట్టి కుజుడు శాంతి చేయించుకోండి. కుజుడికి కూడా చెప్పుకున్నాక అన్నం బెల్లం నెయ్యి మొత్తగా కలిపి దిష్టి తీసి ఇంటికి దక్షిణం మొదలుపెట్టండి. ఇది పుట్టిన కాడి నుంచి చేయాలి. మిగతాది ఏంటంటే 21 రోజుల తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అలాగే పూర్వాషాఢ 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదంలో జన్మించారండి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెక్ చేసుకున్నాను. వీళ్ళకి లగ్నానికి చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ తల్లికి ఇబ్బంది కలిగిద్ది, బిడ్డకి ఇబ్బంది కలిగిద్ది. గురుదోషం ఎక్కువ ఉంటుంది. గర్జనలో గురుదోషం పెట్టుకున్నవాడు కూడా ఇలాగే పుడతారు ఈ పాదాలు. ఎందుకంటే గురువు దోషకారకుడు. వీళ్ళకి పుట్టగానే కావేరు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటుంది. తల్లికి కూడా కావేరులు వచ్చే అవకాశం ఉంటుంది, గర్భిణీ స్త్రీకి కూడా. కాబట్టి వీళ్ళు శాంతి అనేది ఖచ్చితంగా చేపించుకోవాలి. ఈలో ఒక శాంతి ముందు ఏంటంటే పెరుగానం దిష్టి తీసి ఈశాన్యం మొదలుపెట్టాలి. ఈ ఇద్దరికి చేయొచ్చు. ఈ దిష్టి అనేది 2 ముద్దలు తీసుకొని తల్లికి దిష్టి తీయండి, బిడ్డకి దిష్టి తీయండి, ఈశాన్యం మొదలుపెట్టండి. ఇట్లా చేయడం ఏంటంటే కొన్ని రకాల అరిష్టాలను అరికట్టవచ్చు మనం. రెండోది వీళ్ళకి ఫ్యూచర్లో కూడా గృహ సంబంధమైన ఇబ్బందులు, లివర్ సంబంధించిన ఇబ్బందులు, బాడీలో హెవీ ఫ్యాట్గా పెరగటం, ఫ్యాట్ విపరీతంగా పెరిగిపోవటం, ఇదంతా ఏంటంటే గురువుకు సంబంధించిన దోషాలు. ఇప్పుడు ఒకసారి గర్భంలోనే విపరీతంగా పెరిగిపోతారు వీళ్ళు పుట్టే ముందే, ఈ టైంలో పుట్టే ఉండేది. ఇక్కడ తల్లికి ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది, గురువు శాంతి అనేది చేయించుకోండి. గురువుకు సంబంధించిన శాంతి ఆల్రెడీ ఫస్ట్లో అని చెప్పాను కాబట్టి మీరు ఇప్పుడు దాన్ని ఫాలో అవ్వండి. వీడియో కావాలంటే అవసరం మళ్ళీ రివర్స్ పెట్టుకొని చూడండి, టైం అయిపోతుంది. ఇప్పుడు మకర లగ్న జాతకం చూసుకున్నాం. మకర లగ్నంలో మనకేంటి ఇక్కడ సేమ్ పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వస్తాయి మనకి. అట్లాగే శ్రవణం, ధనిష్ట, ఈ మొదటి 2, 3, 4 పాదాల్లో పర్సన్ జన్మించాడు. వీళ్ళని సూర్యుడు ఎక్కువ ఉంటుంది. సూర్యుడు అంటే ఇక్కడ మనకి కారకత్వంలో తండ్రిని తీసుకుంటాం. వీళ్ళకి బోన్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి సూర్యుడికి సంబంధించిన రెమెడీ చేసుకుంటాం. గోధుమ అన్నంలో పాలు నెయ్యి పంచదార వేసి ముద్ద కలిపి ఇంటికి తూర్పు దిక్కును పెట్టడం దిష్టి తీసి. ఇది మకర లగ్నంలో జన్మించారు. వాళ్ళ జన్మ నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. ఇదే మనకి శ్రవణం 1, 2, 3 పాదాల్లో పుట్టారు. పుడితే వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళని మళ్ళీ గురుడే ఇబ్బంది పెడతారు. ఈ గ్రహాన్ని కూడా గురుడు ఎవరెక్కడ తృతీయాధిపతి అవుతున్నాడు, 2 వ్యయాధిపతి అవుతున్నాడు. ఈ గురుడు ఎక్కువ ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలా గురు గ్రహానికి సంబంధించి పరిహారం పుట్టిన కాడికి చేయాలి. మిగతాదంతా మనకి 20 రోజుల తర్వాత చేసుకునే నక్షత్ర శాంతి, గ్రహ శాంతి, హోమం అనేది కావాలి. ఖచ్చితంగా ఇవన్నీ కొన్ని పిల్లలకి చేపించాలి మనం. బాలారిష్టాలు పోవాలన్నా, మన కర్మలో మన పిల్లల్లో తగలకుండా, వాళ్ళకి బాలారిష్టాలు అంటకుండా ఉండాలన్నా కూడా కొన్నంతా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం జాతకాలు చూసి. కొన్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. అందుకోసం ఈ శాంతిలో అవసరం. ప్రెడిక్ట్ చేయగలిగేది ఇది ఖచ్చితంగా చేయగలుగుతున్నాం, గురువుకు సంబంధించిన. అలాగే తిథి ప్రవేశ రోజు వాళ్ళ జన్మ తిథి ఏదైతే ఉంటుందో ఆ బర్త్డే రోజు మళ్ళీ ఒక హోమం పెట్టుకోం. ఎందుకంటే ఒక పుట్టినరోజు పెట్టి వేల ఖర్చు లక్షల ఖర్చుతో పోల్చుకుంటే చాలా తక్కువ. పైగా ఇదేంటంటే ఫలితాన్ని ఇస్తుంది. ఆ బర్త్డే వల్ల పెద్ద ఫలితం ఏమనుకో, పిల్లడికి ఆయుష్ బాగుంటుంది కదా ఏదైనా సరే. వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే ఎవరు చేసుకోవచ్చు.
వాళ్ళు బాగుండాలంటే మనం బాగుండాలి. ఆ గ్రహాలు మనమే పడకూడదు. వాళ్ళ కోశాల గ్రహాలు మనమే తిరుగుతున్నాయి అనుకోండి, మన ఇంట్లో దుఃఖాలు వచ్చే అవకాశం ఉంటుంది, కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి రాకుండా ఉండాలంటే కనుక మీరు పరిహారం అనేది ఖచ్చితంగా. ఇప్పుడు మనకి శ్రవణ 4వ పాదం, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు జన్మించారు మకర లగ్న జాతకం. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళని ఎవరు ఇబ్బంది పెడతారు? వీళ్ళని ఎవరిని ఇబ్బంది పెడతారు అంటే కుజుడే ఇబ్బంది పెడతారు. కాబట్టి వీళ్ళకి కుజుడికి సంబంధించిన పరిహారాలు ఏవైతే ఉంటాయి అవి చేపించండి. వాటికి సంబంధించి దిష్టి చేయండి. ఇంకా మనం కుంభలగ్నం తీసుకోండి. కుంభలగ్నంలో మనకేంటి, ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష, అలాగే పూర్వభాద్ర. ఇప్పుడు మొదటగా ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1వ పాదంలో పర్సన్ పుట్టాడు. వీళ్ళకి సేమ్ ప్రాబ్లం, బుధుడికి సంబంధించిన ప్రాబ్లం వస్తుందని చెప్పాలి. అంటే బుధగ్రహ శాంతి చెప్పాము ఆల్రెడీ. బుధుడు ఇచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి వీళ్ళకి చూసుకుంటే, వీళ్ళకి ఫ్యూచర్లో సంతానానికి సంబంధించిన ఇబ్బందులు, సంతానం కోల్పోవటం, అబర్షన్స్ అవ్వటం, వీళ్ళకి పర్సనల్గా స్కిన్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం రావటం, కొంచెం వీళ్ళ ఎడ్యుకేషనల్ డిస్టర్బెన్సెస్ రావటం, ఇలాంటివన్నీ మనం చూడవచ్చు. బుధ శాంతి చేయించుకోండి, మంచిగా ఉంటుంది. మేనమామలు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బుధుడు శాంతి అనేది తప్పనిసరి అని చెప్పొచ్చు. ఇంకా మనకి శతభిష 2, 3, 4 పాదాల్లో జన్మించారండి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళకి శని ఎక్కువ ఇబ్బంది. అంటే శనికి పరిహారాలు చూపించు సరిపోదు. ఇంకా మనకి ఈ పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మలగ్నం పడింది కుంభలగ్నంలో. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి లెక్కేసుకున్నారు. వీళ్ళు ఎవరు ఇబ్బంది పెడతారంటే శుక్రుడు ఇబ్బంది పెడతారు. తల్లి ఎక్కువ సఫర్ అవుతుంది పగలబడితే. తల్లే కాదు, వీళ్ళకి తండ్రి కూడా సఫర్ అవుతాడని చెప్పచ్చు. శుక్ర శాంతి అనేది ఖచ్చితంగా చేయాలి. ఇంకా మేన లగ్నంలో తెలుసుకుందాం మనం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఇప్పుడు పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2 పాదాలు జన్మించారు ఈ పర్సన్. వీళ్ళకి శుక్రుడికి సంబంధించిన శాంతి చేయాలి. అలాగే మనకి ఈ ఉత్తరాభాద్ర 3, 4 పాదాలు, రేవతి 1వ పాదంలో జన్మించారు. వీళ్ళకే పరిహారం. వీళ్ళకి శనికి చేయాలి. శని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే రేవతి 2, 3, 4 పాదాల్లో జన్మించారు. వీళ్ళకి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేయించారు. బుధుడు ఖచ్చితం వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి మాతృదోషం రాకుండా, ఫ్యూచర్లో మేనమామలకు సంబంధించి కానీ, ఇది కలతర భావాలకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా, చర్మ వ్యాధులు రాకుండా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఖచ్చితంగా. అంటే ఈ రేవతి 3, 4 పాదాలు లగ్నం పడింది. 3, 4 పాదాలు ఎప్పుడైతే లగ్నం పడుతుందో వీళ్ళకి ఖచ్చితంగా బుధుడికి సంబంధించిన శాంతి చేయండి. ఇట్లా మీరు ఏంటంటే ద్వాదశ లగ్నాలకు సంబంధించినది, ద్వాదశ లగ్నాలకి ఎలాంటి శాంతులు చేయించాలి, అలాగే మనకి కృత్తిక 2వ పాదం వాళ్ళకి ఎలాంటి శాంతులు చేయించాలి. కాబట్టి మీకు వీడియో సంబంధించి అన్ని లగ్నాలలో చూసుకోండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ నేనేం చేస్తానంటే, నెక్స్ట్ వీడియోలో జస్ట్ ఓన్లీ రాశి జన్మ నక్షత్రం వరకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అప్పుడు వీడియో కూడా చాలా తక్కువ టైంలో వెళ్ళిపోతుంది కాబట్టి జన్మ లగ్నం నుంచి. ఇప్పుడు ద్వాదశ లగ్నాలకు శాంతి చెప్పాను కాబట్టి ద్వాదశ లగ్నాల శాంతి కూడా మీరు చేయించుకోండి, చాలా మంచిది. ఏలాగా ద్వాదశ లగ్నాలు మీరు అందరూ చెక్ చేసుకోండి. మీరు ఏ లగ్నాల్లో పడ్డారు, మీ లగ్న నక్షత్ర పాదం ఏంటి, మీరు ఏ శాంతి చేయించుకుంటే బాగుంటుంది. ఈ పరిహారాలు చేసుకున్నారు అనుకోండి, దేహానికి సంబంధించి కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా చేయించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది లైక్స్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారనుకోండి, నేను చేసే ఏదైనా వీడియో ఉంటే మీకు ఇమీడియట్లీ అలర్ట్స్ వస్తుంది కాబట్టి మీరు వాటిని తొందరగా చూసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.